లేదు, ఎప్పుడో ఒక టాపిక్ సంబంధించి ఏపీలో హాట్ హాట్ గా రాజకీయాలు జరుగుతుంటే ఇప్పుడు పెన్షన్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ప్రతిపక్షాలు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులే చేస్తున్నారు, మెయిన్ గా టీడీపీ అయినా, దాంట్లో ఉన్నటువంటి జనసేన అయినా, ఇంక్లూడింగ్ బీజేపీ అయినా, ఈసీ కంప్లైంట్ చేయడము, ఆపేయడము, వాలంటీర్స్ ని వాడుకోవద్దని చెప్పడము, ఇది కావాలని చెప్పి రాజకీయ కుట్రలో భాగం అంటున్నారు. మరేంటి జనసేన స్టాండ్? మేడం, నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ కి, మరి మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు కూడా ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తున్నా. మేడం ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయాలంటే ఇష్యూ చేసి మాట్లాడొచ్చు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని పొలిటికల్ గా టర్న్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే 66,000 మంది పెన్షనర్స్, 66 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. సచివాలయం సిబ్బంది దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 1,26,649 మంది ఉన్నారు. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక సచివాలయం ఎంప్లాయీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా లేదంటే ఇవ్వాలనుకున్నా కానీ జస్ట్ యావరేజ్ ఎంతమంది వస్తారంటే 63 మంది వస్తారు అంతే. ఒక సచివాలయం ఎంప్లాయీ డిసైడ్ అయ్యారనుకోండి, పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయితే 63 మంది వాళ్ళకి ఇస్తారు. ఒక 2-3 డేస్ టైం తీసుకున్నా రోజుకి 20 మందికి పంచినా కానీ 3 రోజులకి వాళ్ళు సెట్ చేసేయచ్చు. నంబర్ 1. లేదు అసలు చాలా కష్టం ఈ రాష్ట్రంలో అనుకున్నప్పుడు 88 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతకు ముందు కూడా టీచర్స్ పాఠాలు చెప్పినా గానీ తిరిగి ఎలక్షన్ డ్యూటీ కూడా చేసేవారు. అంటే వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ అని కాదు, పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి 8 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళు డిసైడ్ చేసుకుని ఇవ్వాలనుకున్నా కానీ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవ్వగలిగేది 8 మందికి ఇస్తే చాలు. అంటే ఒక టీచరో లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే పనిచేస్తున్నారో ఒక పోలీసు ఎవరో ఒకరిని తీసుకొని ఇవ్వగలిగితే కూడా 8 మెంబర్స్ ఇవ్వగలుగుతారు. రెండూ కలిపి చేసినా కానీ 7 మంది వస్తారు. నిజంగానే మీకు పెన్షనర్స్ కానీ ఇవ్వాలని చిత్తశుద్ధి మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఏదైతే మీ దగ్గర వాలంటరీ వ్యవస్థను మీరు పక్కన పెట్టి కూడా హ్యాపీగా మీ దగ్గర సచివాలయం వ్యవస్థతోనో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోనో యావరేజ్ గా 8 మంది మాత్రమే ఇవ్వచ్చు. అంటే ఒక ఎంప్లాయీ ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వెంట్, వాళ్ళు చేసేదే పబ్లిక్ సర్వీస్. సో ఆ పబ్లిక్ సర్వీస్ చేసే ప్రాసెస్ లో 8 మంది 9 మంది పెన్షనర్స్ కి ఏ అవ్వాతాతలు అయితే తీసుకుంటున్నారో, ఏ అవ్వాతాతలు అయితే ఈ ప్రభుత్వం చాలా ప్రేమ చూపిస్తుందో అదే అవ్వాతాతల మీద ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీ నాయకులు కూడా అదే ప్రేమే ఉంటుంది. వాళ్ళ మీద కక్షేం ఉండదు ఎవరికి కూడా. ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అందాల్సిందే, ఖచ్చితంగా అందాల్సిందే. ఒక వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టమన్నారు. సో వాలంటరీ వ్యవస్థ ఎందుకు పక్కన పెట్టమన్నారు అంటే అసలు వాళ్ళకి ఆ వ్యవస్థకి ఏ శాంటిటీ ఉంది, ఆ వ్యవస్థకి ఏ చట్టబద్ధత ఉంది, వాలంటరీ వ్యవస్థను తీసుకోవడంలో ఎటువంటి మీరు ఏమన్నా ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేశారా, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా, పోనీ ఏమన్నా తీసుకున్నారా? ఇట్స్ వెరీ క్లియర్ దట్ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏర్పరచుకున్న ఒక సిస్టమ్ అంతే. ఒక సిస్టమ్ లో 5 సంవత్సరాలు 5,000 రూపాయల జీతానికి భారతదేశంలో బహుశా ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. 5,000 రూపాయల జీతం తీసుకొని 5 సంవత్సరాలు ఏ వ్యవస్థలో కూడా ఏ ఉద్యోగి కూడా పనిచేయడు. ఒక వాలంటరీ వ్యవస్థ మాత్రమే పనిచేస్తూ వాళ్ళకి మళ్ళా గౌరవ వేతనం అనే పేరు చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వదు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ వాలంటరీ సిస్టమ్. ఏదో ఒకరో ఇద్దరు తప్పులు చేయడం వల్ల దానే దుయ్యబట్టారు తప్ప మొత్తం వ్యవస్థ తప్పట్టట్లేదు. సో ఈ రోజు ఏదో నిజంగానే నిమ్మగడ్డ రమేష్ గారు ఏదో ఒక పిల్లేసినంత మాత్రాన అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కంటే కూడా నిమ్మగడ్డ పిల్ అనేది అంత ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఎలక్షన్ కమిషన్స్ లో పెన్షన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వచ్చని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేశారా? సో మన ఎలక్షన్ కమిషన్ టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఆర్పీ యాక్ట్ 1951 చదివితే కూడా మనకు కొద్దిగా అర్థమవుతుంది. దేర్ ఆర్ మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో చాలా చాలా విషయాలు వస్తుంది. సో నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పెన్షన్ నిజంగానే అవ్వాతాతల మీద ప్రేమ ఉంటే, అవ్వాతాతలకు ఇవ్వాలనుకుంటే పిచ్చిగా తెలుగుదేశం పార్టీ మీదనో నిమ్మగడ్డ రమేష్ నో జనసేన పార్టీ వాళ్ళ మీదనో ఊరికే మాట్లాడకుండా మీ దగ్గర ఉన్న సచివాలయం వ్యవస్థ ఆల్రెడీ వాళ్ళు 50 ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లె టౌన్ లోను వాళ్ళ వ్యవస్థ ఉంది. అది ఏం ప్రాబ్లం లేదు. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఇవ్వండి. ఏప్రిల్ 1వ తేదీ తెల్లారే మీరు ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగానే ఫైనాన్షియలీ నేను ఎండ్ అయ్యింది, వీళ్ళు జీతాలే సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు టార్గెట్ ఒక పెన్షన్ తప్ప ఇంకోటి లేదు, ఆ పెన్షన్ కూడా ఇవ్వాలా, డెఫినెట్ గా వీళ్ళు ఇవ్వాలా. కుంటి సాకులు చెప్తే సరిపోదు. తెలుగుదేశం మీదనో లేకపోతే జనసేన మీదనో లేకపోతే కానీ మహేష్ గారు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఓకే పెన్షన్స్ గురించి టాపిక్ అయినా సరే 5,000 గౌరవ వేతనానికి ఎవరు చేయడానికి సిద్ధపడతారు వాలంటీర్స్ అని చెప్పి, మీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా తీసేస్తారా? మేడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య మీటింగ్స్ లో చెప్పారు వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఒక నిమిషం మేడం, కంటిన్యూ చేస్తామని చెప్పారు. మేడం ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ గా టర్న్ చేస్తారు. వాలంటరీ వ్యవస్థ అనే వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసేయడం అనేది వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో గవర్నమెంట్ వాళ్ళని ఫర్దర్ గా ఏ విధంగా యూజ్ చేస్తారో అనేది కూడా ఫర్దర్ గా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు చెప్తారు ఎలా ఏం చేస్తారని చెప్పేసి. సో వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ వాలంటరీ వ్యవస్థకి మేము అగైనెస్ట్ కాదు ఇక్కడ. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ తో కనెక్ట్ అయినారు, వాళ్ళు చేస్తున్నారు. నేను ఆ పాయింట్ మీద నేను చెప్తున్నాను ఇక్కడ. మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నేను విత్డ్రా చేసుకోవట్లేదు కదా. వాలంటరీ వ్యవస్థని జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసేస్తుందని చెప్పట్లేదు కదా. కానీ వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు కాకుండా పబ్లిక్ సర్వీస్ చేయడానికి యూజ్ చేయాలి. అసలు ఎందుకు మేడం వాలంటరీ వ్యవస్థ మీద డౌట్స్ వస్తుంది?
కారణం ఒకే ఒక కారణం ఈ రోజు చెప్తున్నాను. వాలంటరీ వ్యవస్థ మీద డౌట్ రావడానికి కారణం ఎవరు? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ మీటింగుల్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్లే ఆ వాలంటరీ వ్యవస్థ మీద వాళ్ళ మీద అనుమానం పడ్డారు. కానీ నిజానికి పనిచేసే వాలంటరీ వ్యవస్థను అందరూ కూడా బై ఫోర్స్ చేస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది వాలంటీర్స్ మా వల్ల కాలేదు, ఈ ప్రెషర్ మేము తట్టుకోలేక నిలిచిపోవాలనుకున్న వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజు. కానీ వాళ్ళు కేవలం మీరు మాత్రమే పబ్లిక్ తో కనెక్ట్ అయినారు, మీరు కానీ డిస్కనెక్ట్ అయితే రేపు జనాలకి మేము తెలియము అని అక్కడ ఆ ప్రాబ్లం వాళ్ళు ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేను ప్రతి మినిస్టరు చివరికి విజయసాయి రెడ్డి వాలంటీర్ వ్యవస్థలో కూడా మన ఆల్మోస్ట్ అందరినీ సాటిస్ఫై చేస్తాం. 99.99% మా వాళ్ళే పెట్టుకున్నారు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గాని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ గురించి వాళ్ళు ఓన్ చేసుకొని మాట్లాడారో అక్కడే ప్రాబ్లం వచ్చింది తప్ప లేకపోతే వాలంటరీ వ్యవస్థ నిజంగానే సర్వీస్ చేయాలంటే సచివాలయం ఎంప్లాయీస్ తీసుకున్నారు. మీరే నా సైన్యం షర్ట్లు మడత పెట్టండి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి మన పార్టీ గెలిపించాలని. అప్పుడు 5,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇచ్చేటప్పుడు అది ఎవరి డబ్బు మేడం? అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ ఏజెంట్లా? వాళ్ళు ఏమన్నా పబ్లిక్ ట్యాక్సులు కడతా అంటే పబ్లిక్ ట్యాక్స్ మనం ఇదే మాట సీఎం గారిని సచివాలయం ఎంప్లాయీస్ నో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 8 లక్షల వాళ్ళు ఉన్న వాళ్ళ మీద మాట్లాడమని చెప్పండి. మీరే నా సైన్యం, మీరే మడత పెట్టండి అని చెప్పి 8 లక్షల మీద ఎంప్లాయీస్ మీద పెట్టండి. వీళ్ళు కూడా మీరు జీతాలు ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా జీతాలు ఇస్తున్నారు కదా. అంటే ఎందుకు వాలంటరీ వ్యవస్థనే మీరు మాట్లాడరు? అందుకే మీరు మాటికి మీరు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, వాళ్ళ మీద మాట్లాడడం వల్లే ఈ రోజు పిల్ పడింది అంతే మేడం. అదేమి పిల్ పడడంతో ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. ఆల్రెడీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వకూడదన్నారు. ఆ పాయింట్ మీదే జరిగింది. ఇక్కడ దీని అనవసరంగా పిల్ తీసుకొచ్చి నిమ్మగడ్డ రమేష్ గారిని జోడీ చేసి ఆయన టీడీపీ మనిషి అని చెప్పి ఎవరికి తెలుసు మేడం? మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి తాతమ్మ కథలు చెప్తే అవ్వా తాతలు కూడా వినే పరిస్థితులు లేరు. మీరు నిజంగానే వాళ్ళకి ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర 1,20,649 మంది వాళ్ళ సచివాలయం సిబ్బంది ఉన్నారు, 8 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. హ్యాపీగా మీరు ఒక మనిషికి టార్గెట్ 7 మంది మాత్రమే ఉంటారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నాకు తెలిసి ఇప్పుడు 7 గంటల లోపల ఇచ్చేస్తుండొచ్చు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అవ్వాతాతల మీద విపరీతమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఎండలు ఉంది, ఎవరు ఒప్పుకోరు. 7 మంది మాత్రమే ఒక రోజుకి 7 మంది ఇస్తే ఒక రోజు అయిపోతుంది మేడం పెన్షన్స్. అది ఉపయోగించుకోగలిగితే సరిపోద్ది. అంతేగాని దీనికి టీడీపీనో జనసేనో నిమ్మగడ్డ రమేషో వేసేసినామని చెప్తే కుదరదు. మీ దగ్గర ఉన్న వ్యవస్థను వాడండి, ఈ రోజు వాడండి. ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడెక్కడో ఉన్న పోలీసులతో తీసుకొచ్చి డిప్లాయ్ చేసి ఆ స్టేట్ ఎలక్షన్స్ ఫినిష్ చేస్తుంది. డెఫినెట్ గా మన దగ్గర మెన్ పవర్ ఉన్నప్పుడు లేకపోతే ఎంప్లాయీస్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయాలనేది మా డిమాండ్ కూడా. అంతేగాని పిచ్చిగా బ్లైండ్ గా బ్లంట్ గా. కానీ గజేంద్ర గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పున్నారు, ఒకవేళ టీడీపీకి అవ్వాతాతల గురించి పెన్షన్స్ గురించి ఇంత ఇది ఉంటే ఈ ఒక్క రోజు వదిలేస్తే వాళ్ళ పని చేసుకుంటారు కదా, మిగతా రోజుల్లో మళ్ళీ వాళ్ళు రాజకీయాలకు కానీ లేదంటే ప్రచారాలకు కానీ దూరంగా ఉండమంటారు. దాన్ని మేము కట్టుబడే ఉంటున్నాం. ఇప్పుడు వరకు అలవాటు పడ్డారు కదా, ఈ ఇంటికి వీళ్ళు వెళ్తారు, వీరికి ఒక ఐడియా ఉంటుంది కదా. ఈ ఒక్క రోజు పెన్షన్స్ గురించి ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది కావాలని చెప్పి టీడీపీ పిల్లేయడం వల్లే కదా అని చెప్పి. మేడం 100% మేడం మీరు చెప్పేది ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజంగానే వీళ్ళకి అంత టెక్నికల్ స్టఫ్ ఉంటే, నిజంగానే ఇది వెరీ కన్విన్సింగ్ పాయింట్ అయితే, నిజంగానే వీళ్ళు చెప్పే దాంట్లో శాంటిటీ ఉంటేనో లేకపోతే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళు కోర్టు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇమీడియట్ గా 1 డే యాక్ట్ పర్మిషన్ తీసుకోవచ్చు. లేదండి ఎంతమంది పెన్షనర్స్ ఇబ్బంది పడతారు, అగైన్ వాళ్ళకి రీచ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందని వీళ్ళు చెప్పొచ్చు. అది కోర్టు అగైన్ కన్విన్స్ అయితే వీళ్ళు ఒక పిల్ వేయచ్చు. అదే పబ్లిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ లిటిగేషన్ టీడీపీ వాళ్ళు లేకపోతే ఆయన ఎవరో నిమ్మగడ్డ రమేషో లేకపోతే మహేషో లేకపోతే చౌదరి అన్నో వేసేది కాదు. నిజంగానే గజేంద్ర అన్న కూడా హ్యాపీగా ఒక పిల్లేసి 66 లక్షల మంది ఇబ్బంది పడిపోతున్నారు. మీరు ఒక్క రోజు వాళ్ళ గురించి ఆలోచించండి. ఇంతమంది వీళ్ళు బతుకుతారని చెప్పి ఏమని చెప్పండి మేడం, టెక్నికల్ గా మూవ్ అవ్వమని చెప్పండి. దాని గవర్నమెంట్ కోర్టు ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చి ఓకే అండి ఇవ్వమని చెప్పి ఇచ్చుకోవచ్చు కదా. అది వదిలేసి లేదండి ఒక రోజు మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇచ్చేస్తాం కదా అని ఇది కాదు మేడం. టెక్నికల్ గా కొట్టినప్పుడు టెక్నికల్ గానే కొట్టాలా, లాజిక్ మాట్లాడినప్పుడు లాజిక్ తోనే మాడాలి తప్ప అక్కడ ఎమోషన్స్ తో బ్లాక్ మెయిల్ చేయడం కుదరదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంది ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. మేము అలాంటి వాళ్ళు చెప్తున్నాం. 9,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద విషయమే కాదు అనుకుంటే బై ఈవినింగ్ ఏపీ స్టేట్ లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మేడం.